నల్గొండలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారు. రద్దీ ఉండే ప్రకాశం బజార్లో ఫుట్పాత్లను వ్యాపారులు ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి కూల్చివేయిస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న వ్యాపారులకు ఓల్డ్ కలెక్టరేట్ వద్ద స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కూల్చివేతలతో ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. ఈరోజు ప్రకాశం బజార్లో గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ బాగా పెరిగిపోయి 10,000 మంది రోజు ఇక్కడ వెహికల్స్ వస్తుంటాయి. మధ్యలో డివైడర్ జనరల్గా చిన్న స్ట్రీట్లే సెంట్రల్ లైటింగ్ కోసం పెడితే చిన్న వ్యాపారులు, పేదవాళ్ళు, మైనార్టీలు, దళితులు అందరూ కలిసి చిన్న షాపులు ఒక 50-60 మంది ఉన్నారు. వాళ్ళు షాపులు పెట్టేసరికి అక్కడ అది పూలు కొనాలన్నా పండ్లు కొనాలన్నా అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది. ఆ షాపులో కూడా ముందర రేకులు వేసుకుని వాళ్ళకేమో గవర్నమెంట్ ఉచితంగా వాళ్ళకి షాపులు ఇచ్చింది పోయిన గవర్నమెంట్. ఈ పేదోళ్ళకి అన్యాయం చేయొద్దని ఆలోచించి పక్క ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక ఎకరం స్థలంలో ఈ రోజే పని స్టార్ట్ చేస్తున్నాం. కింద స్లాబ్ వేసి పైన రేకులు వేపించి వాళ్ళకందరూ కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా పేదవాళ్ళని కాపాడుకుంటూ ఇవన్నీ కూడా ఉదయం 4 గంటలే నేను వచ్చి ఇక్కడ కూర్చొని ఇవన్నీ కూడా చేస్తున్నాం. నల్గొండలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అక్కడ రద్దీగా ఉండే ప్రకాశం బజార్లో ఫుట్పాత్లను అక్కడ ఉన్నవన్నీ ఖాళీ చేస్తున్నారు. దగ్గరుండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అక్కడ మొత్తం ఖాళీ చేస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? సుధా, సొంత సెగ్మెంట్ నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూకుడు పెంచారని చెప్పొచ్చు. ఇప్పటికే రవాణా వ్యవస్థ పటిష్టం చేసేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు నిరంతరం రద్దీగా ఉండేటువంటి ప్రకాశం బజార్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు కూడా సరికొత్త ప్రయత్నాలైతే చేస్తా ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫుట్పాత్ ఉంటుంది. ఆ ఫుట్పాత్ పైన పూలు పండ్ల వ్యాపారులు ఆ ఫుట్పాత్ మొత్తం కూడా ఆక్రమించేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతా ఉన్నాయి. అటుగా వెళ్ళేటువంటి వాహనదారులతో పాటు అక్కడ ప్రజలకు కొనుగోలు చేసేటువంటి వివిధ పనుల గురించి వచ్చేటువంటి ప్రజలు, అదేవిధంగా ఇటు పూలు పండ్లు కొనేటువంటి ఆ కొనుగోలు చేసేటువంటి ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు మొత్తం కూడా దగ్గరుండి తొలగించేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నల్గొండలో ప్రకాశం బజార్ అంటే ఒక గుండెకాయగా చెప్పుకోవచ్చు. నిరంతరం రద్దీగా ఆ ప్రాంతం అయితే ఉంటుంది. పగలు రద్దీగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆ ఆక్రమణలు మొత్తం కూడా తొలగించేటువంటి తొలగింపులు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి ఆక్రమణలు మొత్తం కూడా కూల్చివేశారు. అక్కడ ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వారి అందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి వారందరికీ కూడా ఓల్డ్ కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి ఎకర స్థలంలో వారందరికీ కూడా షెడ్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పిస్తామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. దాంతో చిరు వ్యాపారాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు కూడా సహకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే నిరంతరం రద్దీగా ఉండేటువంటి ప్రకాశం బజార్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా ఇటు కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు. మంత్రి నిర్ణయాన్ని మొత్తం కూడా ఇటు స్థానికులు స్వాగతిస్తున్నారు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.